సందేశంతో మీ ముందుకు వస్తున్న మీ సత్యతమును. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 8 నుండి 13వ వచనం వరకు. నీ సూచక క్రియలను చూసి దిగంత నివాసులను భయపడుతురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేస్తున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేస్తున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేస్తున్నావు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను చదును చేస్తున్నావు. వానజల్లు చేత దానిని పదును చేస్తున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుతున్నావు. సంవత్సరం నుండి దయాకీరటం ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుతున్నది. అడవి బీడులు సారము సిలకరించుతున్నది. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకుని ఉన్నవి. పచ్చిక బట్టలు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేస్తున్నవి, అన్నియు గానము చేస్తున్నవి. ఆమెన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి.